13 సంఖ్య చాలా అపకీర్తిని మూటగట్టుకుంది. నిజానికి 13 దుష్ట సంఖ్య. జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారు? 13 చెడు సంఖ్య అనుకుంటున్నారా? 13 సంఖ్య గురించి ఈ విషయాలు తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని బలంగా నమ్ముతారు. అటువంటి కొన్ని నమ్మకాలకు పెద్దగా లాజిక్ కూడా ఉండదు. అలాంటి నమ్మకాల్లో ఒకటి 13 సంఖ్యకు సంబంధించిన వాదనలు. చాలామంది 13ను అన్లక్కీగా భావిస్తారు. కొంతమంది భయపడతారు కూడా. అందుకే మల్టీ స్టోర్డ్ బిల్డింగుల్లో కూడా 13వ ఫ్లోర్ ఉండదు. లిఫ్టుల్లో 13 నెంబర్ ఉండదు. 13వ తేదీన పనులు మొదలు పెట్టుకుంటే అపశకునమని వాయిదా వేసుకుంటూ ఉంటారు. మంచి పనులు ప్రారంభించరు. శుభకార్యాలను అస్సలు పెట్టుకోరు. ఇలా 13 సంఖ్య చాలా అపకీర్తిని మూటగట్టుకుంది. మరి నిజానికి 13 దుష్ట సంఖ్య? జ్యోతిష్యం నిపుణులు ఏమంటున్నారు? భారతీయ జ్యోతిష్యం సంఖ్యామానం ప్రకారం 13 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాల్లో 13 సంఖ్యను పవిత్రమైనదిగా భావిస్తారు. చాలా సంప్రదాయాల్లో 13 సంఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని పూజల్లో 13 రకాల పండ్లు పెట్టడం, 13 రకాల పువ్వులతో పూజించటం, కొన్ని వ్రతాలు, దీక్షలు 13 రోజుల పాటు చేస్తుంటారు. 13 సంఖ్య నిజానికి చాలా అదృష్ట సంఖ్య. చాంద్రమానం ప్రకారం తిథుల్లో 13వ తిథి త్రయోదశి మంచి రోజు. ఇది శివుడికి ప్రీతిపాత్రమైన రోజు. దీర్ఘాయుష్ని ప్రసాదిస్తుంది. త్రయోదశి రోజున ఉపవాస దీక్ష చేసేవారికి పాపాల నుంచి విముక్తి దొరుకుతుంది. న్యూమరాలజీ ప్రకారం 13 సంఖ్య ఏకాగ్రత, స్వేచ్ఛ, సృజనాత్మకతకు ప్రతీక. దీన్ని అన్లక్కీ అని తప్పుగా జడ్జ్ చేస్తుంటారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, కర్మలను తప్పిస్తుంది. కర్మను నమ్మని వాళ్లకు 13 దురదృష్ట సంఖ్య అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వీరి చెడు కర్మల ఫలితాలు ఖచ్చితంగా వీరిని బాధిస్తాయి. ఏదైనా పని ప్రారంభిస్తే 13వ రోజున ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. 13 4కు చెందిన సంఖ్య. 4 మంచి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య. డెస్టినీ నంబర్ 1, 3, 4 కలిగి ఉన్నవారు చాలా తెలివైన వారే కాదు, స్మార్ట్ కూడా. 13 చాలా ముఖ్యమైన నెంబర్. మన జీవితాలకు పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇదే ఆది అంతాలు. ఇదే పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. మనకున్న 4 కాలాల్లో 13 వారాలుంటాయి. మూన్ సైకిల్స్ కూడా 13. టీనేజ్ ప్రారంభమయ్యేది కూడా 13 వయసులోనే. అయితే ఈ 13 సంఖ్య మరణ సమయానికి, అంతిమ సంస్కారాలకు సంబంధించినవి కనుక అందరూ ఈ సంఖ్యను చూసి భయపడతారు. మంచి కర్మలతో జీవితం పూర్తి చేసిన వారు ప్రశాంతంగా మరణిస్తారు. లేదంటే చేసిన దానికి జీవితంలో ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మనం మంచి పనులు చేస్తున్నంతకాలం మనకు 13 అన్లక్కీ అనే అవసరం లేదన్నమాట. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.